హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు గో. ఈ పర్టిక్యులర్ ప్లేలిస్ట్ వచ్చేసి డీఎస్ఏ విత్ పైథాన్. దీనిలో నేను డీఎస్ఏ క్వెషన్స్‌ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న నేను ఇంకో వీడియో అప్‌లోడ్ చేశాను. అదొచ్చేసి ఇంటర్వ్యూ లాజికల్ క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. సో, ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్ వచ్చేసి నేను టిపికల్‌గా ఇంటర్వ్యూస్‌లో అడిగే లాజికల్ క్వెషన్స్‌ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను పర్టిక్యులర్ ప్లేలిస్ట్‌లో వచ్చేసి. అండ్ ఇది మనకి డీఎస్ఏ రిలేటెడ్ ప్లేలిస్ట్. అండ్ దీంట్లో మనం యూజ్ చేయబోయే టూల్ పైథాన్. సో, స్టార్ట్ చేసేద్దాం మన డీఎస్ఏతో. ఇదొచ్చేసి మన రోడ్ మ్యాప్ అన్నమాట. ఇదొచ్చేసి నీట్ కోడ్ రోడ్ మ్యాప్ ఇనేవే. సో, ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ లింకప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏది చేయొచ్చు అని చెప్పి. సో, ముందు ఫస్ట్ బ్లాక్‌లో వెళ్తే మనం అరేస్ అండ్ హ్యాషింగ్‌లో మన దగ్గర 9 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 9 క్వెషన్స్‌లో నుంచి 3 ఈజీ అండ్ 6 హార్డ్ ఉన్నాయి కదా! సో, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందొచ్చేసి ఇది కంటైన్స్ డూప్లికేట్స్ అని ఉంది. ఈ క్వెషన్ చూద్దాం ముందు. సో, చూడండి గివెన్ an integer array nums return true if any value appears more than once in that in the array. Otherwise return false. చూడండి సింపుల్‌గా ఏమని చెప్తున్నారు? ఒక అరే ఉంది మన దగ్గర. ఆ అరేలో డూప్లికేట్ వాల్యూస్ ప్రెజెంట్ అయి ఉంటే మనకు ట్రూ అని రిటర్న్ చేయండి. డూప్లికేట్ వాల్యూస్ లేవు అని చెప్తే ఫాల్స్ అని రిటర్న్ చేయండి అంటున్నారు. అండ్ అరే కూడా నంబర్స్ మాత్రమే ఉన్నాయంట ఆ అరేలో. సో, ఇది క్వెషన్ మనది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి. ఇక్కడ డూప్లికేట్ వాల్యూ ఉంది. 3 2 సార్లు రిపీట్ అయినందుకు ట్రూ అని వచ్చింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్‌లో రిపీటెడ్ వాల్యూస్ ఏవి లేవు. దట్ మీన్స్ డూప్లికేట్స్ లేవు. అందుకని చెప్పి ఫాల్స్ అని వచ్చింది అవుట్‌పుట్. సో, ఇది మనం ఎలా సాల్వ్ చేయొచ్చని చూద్దాం. ఇది చూసే ముందు మీలో ఎవరికైనా పైథాన్ గురించి ఐడియా ఉండి, కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండి ఉంటే, ఇక్కడికి వీడియో పాజ్ చేసి మీ ఓన్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చేశాక ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేసి కంటిన్యూ చేయండి వీడియో. మీకు కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడొచ్చేసి మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం. ముందొచ్చేసి ముందు ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అన్నమాట. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇది ఫస్ట్‌ది. దీంట్లో మనం మన లిస్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లిస్ట్ 1, 2, 3, 3. ఇది మన ఎగ్జాంపుల్ లిస్ట్ గదా! మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉందా దీన్ని నెక్స్ట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేద్దాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌తో, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌తో. సేమ్ వైస్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌ని నెక్స్ట్ దాంతో, నెక్స్ట్ దాంతో ఇలా కంపేర్ చేసి సేమ్ వైస్ నెక్స్ట్‌ది కూడా థర్డ్ ఎలిమెంట్‌ని కూడా ఫోర్త్ దాంతో కంపేర్ చేద్దాం. ఇలా కంపేర్ చేసినప్పుడు మనకు ఒక కేస్‌లో ఇది చూడండి థర్డ్ కేస్‌లో వచ్చేసి ఇవి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ హిట్ అవుతుంది. కంపేర్ చేసినప్పుడు ట్రూ అని చెప్పి. సో, ఇది మన బేసిక్ అప్రోచ్, ఫస్ట్ అప్రోచ్. సో, ఇప్పుడు నేను దీని కోడ్ ఎలా రాయాలి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. హ్మ్. ఫర్ I in range 0, లెంగ్త్ ఆఫ్ n. దీంట్లో మనం ఇంకో ఫర్ లూప్ రాద్దాం. ఫర్ j ఇన్ రేంజ్ ఇక్కడ ఫర్ లూప్‌లో i+1 నుంచి స్టార్ట్ చేసి లెంగ్త్ ఆఫ్ n వరకు ఎళ్ళాలి మనం. రైట్? హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని లోపల ఇఫ్ ఫంక్షన్ రాద్దాం. నేను కోడ్ మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరికైనా సరిగ్గా అర్థం కావట్లేదు అంటే మీరు వరీ అవ్వకండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫర్ షూర్. ఇప్పుడు n j డాట్ ఇక్కడొచ్చేసి మనకు రిటర్న్ ట్రూ. ఒకవేళ ఇది మొత్తం ట్రూ ఎప్పుడు హిట్ అవ్వలేదు అని చెప్తే లాస్ట్‌కి రిటర్న్ ఫాల్స్. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ ఉంది గదా! ఈ కోడ్‌లో చూడండి ఏం చేస్తున్నాము. ముందు ఐ అన్నది ఇక్కడ ఇక్కడ జే అని రాస్తాను నేను. సో, ముందు అన్నది 1 ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకు జేతో కంపేర్ అవుతుంది. జే ఏ ప్లేస్‌లో ఉంటుంది?
i+1 అని రాసా గదా! సో, i 0th ఇండెక్స్ ఉన్నప్పుడు j ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది. దట్ మీన్ 2. ఐకి 2కి కంపేర్ అవుతుంది. దాని తర్వాత ఇంకా మీకు ఫర్ లూప్ తెలుసు గదా! ఎలా రన్ అవుతుందో. నెక్స్ట్ నంబర్‌కి స్విచ్ అవుతుంది. సో, i ఈక్వల్స్ టు 3. i ఈక్వల్స్ టు 3. ఇది అయిపోగానే మళ్ళీ మనకు i గూడా షిఫ్ట్ అవుతుంది. i షిఫ్ట్ అయినప్పుడు ఏంటి ఇక్కడ 2, 2 ఈక్వల్స్ టు 3. +1 అని చెప్పాము గదా! యాక్చువల్‌గా. ఇక్కడ +1 ఉన్నప్పుడు మనం థర్డ్ ఇండెక్స్‌లో మనకు 3 ఉంది. తర్వాత మళ్ళీ 2 ఈక్వల్స్ టు 3. ఇయన్నీ ఫాల్స్ కేసెసే గదా! సో, ఫాల్స్ కేసెసే వచ్చినాయి మనకు. తర్వాతొచ్చేసి లాస్ట్ అది 3 ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు మనకు ట్రూ కేస్ హిట్ అయిపోయింది. ఇది హిట్ అవ్వగానే మనకు ట్రూ అని చెప్పి రిటర్న్ అవుతుంది. యాక్చువల్‌గా ఇక్కడొచ్చేసి 4 ఆర్ సంథింగ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి దీని లోపల, ఆబ్వియస్‌గా మనకి ట్రూ అన్నది హిట్ అవ్వదు. ట్రూ అన్నది హిట్ అవ్వనప్పుడు ఫాల్స్ అని వచ్చేస్తుంది. సో, ఇది అన్నమాట కోడ్. హోప్ అర్థమైందనుకుంటా కోడ్ మీకు. అండ్ ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం దీనిది. ఇప్పుడు చూడండి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడైతే ఫర్ లూప్ రన్ అవుతుందో అప్పుడు దాని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఇక్కడ మనకు ఫర్ లూప్ 2 టైమ్స్ రన్ అవుతుంది. సో, మనం దీన్ని O ఆఫ్ n² అని చెప్పొచ్చు గదా! సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ తెలిసింది. స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 బికాస్ కాన్స్టాంట్. ఎక్కడ ఏం యూజ్ చేయట్లేదు గదా! మనం ఏమి సేవ్ చేయట్లేదు ఎక్కడ. సో, కాన్స్టాంట్. అదయిపోయిందా? అదయిపోగానే నెక్స్ట్ మనకు సార్ట్ అప్రోచ్ చూద్దాం మనం. సార్టింగ్ త్రూ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మన దగ్గర ఉన్న కేస్‌లో మనకు లిస్ట్ వచ్చేసి సార్టెడ్ వాల్యూస్‌లో ఉంది ఆల్రెడీ. బట్ కొన్ని కేసెస్‌లో లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి 2, 3, 1, 3 అని చెప్పి ఈ సార్టెడ్ ఆర్డర్‌లో లేదు గదా! సో, ముందు సార్ట్ చేద్దాం లిస్ట్‌ని. ముందు లిస్ట్ సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 1, 2, 3, 3 సార్టెడ్ అయిందా? సార్టెడ్ అయినప్పుడు బెస్ట్ థింగ్ ఏమంటే, దాని రిలవెంట్ ఉన్నవి, దాని దగ్గర దగ్గర ఉన్నవన్నీ ఒకే చోట వచ్చేస్తాయి గదా! సో, కంపారిజన్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్స్‌తో కంపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1ని దీంతో, తర్వాత 2ని 3తో, 3ని 3తో ఇలా కంపేర్ చేసినప్పుడు అయిపోతుంది. మనకి ఈ కేస్‌లో ట్రూ అని హిట్ అవుతుంది గదా! సో, ఆ కంపారిజన్‌ని ఇప్పుడు చేద్దాం మనం. మనం కోడ్ త్రూ చూద్దాం ఎలా చేయొచ్చు అని జెప్పి. ఫర్ i in range of 0, ఇక్కడ లెంత్ ఆఫ్ n -1 తీసుకుంటాను నేను. ఎందుకు తీసుకుంటున్నా అన్నది మీకు ఇప్పుడే అర్థమవుతది కాసేపట్లో. ఇఫ్ n ఆఫ్ i ఈక్వల్స్ టు n ఆఫ్ i ప్లస్ 1. ఇప్పుడు n ఆఫ్ i+1 అని తీసుకున్నా గదా! ఇప్పుడు ఒకవేళ ఇదే లిస్ట్ నేను ఇలానే తీసుకుంటే యాస్ ఇట్ ఈస్‌గా లెంత్ ఆఫ్ n తీసుకుంటే, నా i ఇక్కడి దాకొస్తుంది. ఇక్కడి దాకొచ్చినప్పుడు నా i+1 ఏంటి? ఔట్ ఆఫ్ ద ఇండెక్స్ ఎళ్ళిపోతుంది. i+1. సో, నాకు ఎర్రర్ ఒస్తుంది ఇలా అయినప్పుడు. దానికోసం అని జెప్పి నేనేం జేస్తున్నా అంటే, నా iని ఇక్కడికి స్టాప్ జేసేస్తున్నా. సో, ఇప్పుడు నాకు ఏంటి? ఈ i ఉందా? ఇదొచ్చేసి ఇక్కడికి స్టాప్ అయిపోతుంది i+1 ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. సో, ఔట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అయితే రాదు నాకు. ఓకేనా? అర్థమైందనుకుంటా. ఇప్పుడు ఈ కంపారిజన్ తర్వాత ఒకవేళ అవి 2 కేస్ ఏదైనా ట్రూ వస్తే రిటర్న్ ట్రూ. అసలేది కేసు ట్రూ కేస్ రాలేదు అని జెప్తే రిటర్న్ ఫాల్స్. అంతే గదా! అయిపోయింది. ఇక్కడ మనము టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం ఇప్పుడు దీనిది. టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి మీకు ఆహ్, హ్మ్. బై ద వే ఇక్కడ మనం సార్ట్ చేయడం మర్చిపోయాం యాక్చువల్‌గా మనము. సో, ఇక్కడ సార్ట్ ఏమంటే సింపుల్‌గా దీని కోడ్ పైన లెట్ మీ ఎరేజ్ దిస్ ఇక్కడ రాస్తాను నేను. దీని కోడ్ పైన సింపుల్‌గా మనము n డాట్ సార్ట్ అని పెట్టేస్తే అయిపోతుంది. సార్ట్ అయిపోతుంది కదా ఇది. సో, ఇప్పుడు చూడండి సార్ట్ వచ్చేసి మనకు టైమ్ కాంప్లెక్సిటీ ఆహ్, O ఆఫ్ లాగ్ n ఓకేనా? హ్మ్. దీనిదొచ్చేసి మన టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n.
సో, ఇక్కడ చూడండి సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడొచ్చేసి మనకు లాగ్ ఆఫ్ n ఎందుకంటే, సార్ట్‌లో మనకు అన్నీ డివైడ్ అయిపోయి కాలిక్యులేట్ చేసి తర్వాత అన్నీ మెర్జ్ అయిపోతాయి లైక్ ఇన్ ఏ వే. ఓకేనా? అలా మెర్జ్ అవుతున్నందుకు లాగ్ ఆఫ్ n. సో, ఇప్పుడు మనం అది 2 కంబైన్ చేస్తే ఏమవుతుంది? ఓ ఆఫ్ n లాగ్ n దట్స్ ఇట్. ఇప్పుడు మన స్పేస్ కాంప్లెక్సిటీ మీకు చెప్పా కదా! సార్టింగ్‌ది ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో, ఇక్కడ మనం ఆల్రెడీ సార్ట్ చేస్తున్నాం. దట్ మీన్ మనం స్పేస్ తీసుకుంటున్నాం సేవ్ చేసి మళ్ళీ తీసుకోవడానికి. సో, దీనికి మనం O ఆఫ్ n అని చెప్పొచ్చు. సో, ఐ హోప్ ఇది క్లియర్ ఉందనుకుంటా. నెక్స్ట్ హాష్ మ్యాప్ చూద్దాం మనం. హాష్ మ్యాప్ విత్ సెట్. హ్మ్. సెట్‌తో చేద్దాం. ఇప్పుడేందంటే ఫస్ట్ థింగ్ మనం ఒక డమ్మీ సెట్ క్రియేట్ చేసుకుందాం. చెక్ ఈక్వల్స్ టు సెట్ అని చెప్పి ఒక డమ్మీ సెట్ క్రియేట్ చేసుకుందాం. ఈ డమ్మీ సెట్ క్రియేట్ చేసుకొని మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది గదా! మనది. 1, 2, 3, 3 అని చెప్పి. ఈ లిస్ట్‌ని దీంతో కంపారిజన్ లాగా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం ముందు ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని చెక్ అనే లిస్ట్‌లో ఉందా? లేదా? ఐ మీన్ చెక్ అనే సెట్‌లో ఉందా? లేదా? లేదు అంటే యాడ్ చేసేసేయి చెక్ అనే సెట్‌లో. మళ్ళీ సెకండ్‌ది ఉందా? లేదా? లేదు అయితే యాడ్ చేయి. మళ్ళీ థర్డ్‌ది ఉందా? లేదా? లేదు అయితే యాడ్ చేయి. మళ్ళీ ఫోర్త్‌ది ఉందా? లేదా? ఉంది. ఇలాగుంది అన్నప్పుడు ట్రూ అని రిటర్న్ చేసేసేయి అని చెప్తున్నాం మనం. సో, దీన్నే మనం కోడ్‌లో ఎలా రాయాలి అని చెప్పి చూద్దాం. ముందు ఇక్కడ చూడండి. మనం సెట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం కదా! సో, క్రియేట్ చేద్దాం ముందు. ఫస్ట్ థింగ్ చెక్ ఈక్వల్స్ టు సెట్. ఒక డమ్మీ సెట్ వేరియబుల్ క్రియేట్ చేసేసాం. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్. అసలు రేంజ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్ చెప్పాలంటే. సో, లెట్స్ నాట్ డు విత్ రేంజ్ ఐ ఆఫ్ n. ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ త్రూ ఎళ్తుందిది. సో, ఇప్పుడు ముందు మనం ఇఫ్ ఈ ఇఫ్ ఐ ఇన్ చెక్. ఇప్పుడు ఈ చెక్‌లో ఐ ఉందా అని చెప్పి చూస్తున్నాం. ఉంది. ఉంది అంటే నాకు ట్రూ అని రిటర్న్ చేసేసేయి. ఉంది అంటే ట్రూ అని రిటర్న్ చెయ్యి. లేదు అంటే నాకేం చేస్తావు? ఆ సెట్‌లో యాడ్ చేయాలి అని చెప్పా కదా! లేదంటే. సో, అదే చేద్దాం మనం ఇక్కడ. చెక్ డాట్ యాడ్ ఐ అయిపోయింది. చెక్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం యాడ్ అయ్యి ఎక్కడ మీకు ట్రూ హిట్ అవ్వలేదు అసలు అంటే లాస్ట్‌లో మనకు రిటర్న్ ఫాల్స్. ఆబ్వియస్ గదా! అసలు డూప్లికేట్సే లేవనుకోండి దీంట్లో ట్రూ అన్నది హిట్ అవ్వదు. ట్రూ అన్నది హిట్ అవ్వలేదంటే మనకు డిస్‌ప్లే ఏది కావాలన్నారు? ఫాల్స్ అన్నది కావాలన్నారు. సో, అది ఫాల్స్ అన్నది డిస్‌ప్లే చేస్తున్నాం మనం. రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మనము టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి అంటే దీనిది ముందు ఇక్కడ చూసుకుంటే మనం ఫర్ అనేది ఒక్కటే రన్ చేస్తున్నాం. అంతకు మించి ఏం చేయట్లేదు మనం. సో, దీనికి ఇక్కడ ఓ ఆఫ్ ఎన్ మీకు చెప్పా కదా! ఫర్ ఒకటి రన్ చేస్తుంటే అలాగా. ఇఫ్ అనేది కాన్స్టెంట్ థింగ్ అబ్బా! దాన్ని మీరు కన్సిడర్ చేయకండి ఇప్పుడు. ఇలాగా మెయిన్ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు. తర్వాతొచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ గూడా ఓ ఆఫ్ ఎన్నే. ఎందుకు అంటే, మనం సినారియో చూడండి. సెట్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వరస్ట్ కేస్ సినారియోలో మన దగ్గర డూప్లికేట్సే లేవనుకుంటే, సెట్ వేరియబుల్‌లో లెంత్ అండ్ మన లిస్ట్ వేరియబుల్ లెంత్ సేమే ఉంటుంది గదా! విచ్ ఈస్ లైక్ ఎన్ గదా! లెంత్ దానిది. సో, ఓ ఆఫ్ ఎన్ అన్నమాట. దీని స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెథడ్. ఇప్పుడు మనం లెంత్ ద్వారా చూద్దాం. హాష్ లెంత్ అన్నట్టు. చాలా చాలా సింపుల్ అప్రోచ్ ఇది. ఏం చేద్దామంటే ముందు మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది గదా! n ఈక్వల్స్ టు 1, 2, 3, ఈ లిస్ట్ ఉంది గదా! సో, ఈ లిస్ట్‌ని మనం సెట్‌లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సెట్‌లో కన్వర్ట్ చేస్తే ఈ లిస్ట్‌ని సెట్ ఆఫ్ n అని చెప్పినప్పుడు ఈ లిస్ట్ మనకు 1, 2, 3 అని జెప్పి చేంజ్ అయిపోతుంది. బికాజ్ సెట్‌లో డూప్లికేట్స్ ఉండవు మనకు అందుకు. సేవ్ అవుతుంది. సో, ఈ రెండిటికి మనం లెంత్ డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పి చూస్తే సరిపోతుంది గదా! సో,
ఇప్పుడు కోడొచ్చేసి రిటర్న్ లెంగ్త్ ఆఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ లెంగ్త్ ఆఫ్ సెట్ ఆఫ్ n. ఇది ముందు సెట్‌లో కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అవ్వగానే ఇక్కడ 1, 2, 3 అని అయిపోతాయి. ఈ 3 అయిపోయాక దీని లెంగ్త్ ఏంటి? మనకు దీని లెంగ్త్ ఏముంటుంది మనకు 3 అయిపోతుంది. అదే ఈ కేస్‌లో మనకు లిస్ట్ అలానే ఉంటుంది గదా! 1, 2, 3, 3 అని చెప్పి లిస్ట్. ఈ లిస్ట్ లెంగ్త్ ఏంటి మనకు 4 ఉంటుంది. అలాంటప్పుడు ఈ కేసు ట్రూ గదా! ఆబ్వియస్‌గా మనం రిటర్న్ ఇచ్చేసాం కాబట్టి ట్రూ అని వచ్చేస్తుంది. ఒకవేళ ఇవి 2 సేమ్ ఉందనుకోండి, ఒకవేళ 4 ఉంది ఇక్కడ గూడా. 4 ఉంటే ఈ ట్రూ అని రిటర్న్ అవ్వదు ఇంకా ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. బికాజ్ మన స్టేట్‌మెంట్ ఫాల్స్ గాబట్టి. సో, ఇది ఎక్స్‌ప్లనేషన్. హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే, స్పేస్ కాంప్లెక్సిటీ చూడండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా మీకు. ఇంతకుముందు ఒక సెట్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి. ఇక్కడ కూడా అంతే కదా! సెట్ ఒకటి క్రియేట్ చేసి చెక్ చేస్తున్నాం. సో ఆఫెన్. టైమ్ కాంప్లెక్సిటీ కూడా జస్ట్ ఒక ఆపరేషన్ రన్ చేస్తున్నాం. సో ఆఫెన్ ఇది కూడా. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. సో ఇది కోడ్ యాక్చువల్‌గా దీనిది. ఆహ్, ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నేను చెప్పా కదా! ముందొచ్చేసి మనము ఐ అండ్ జే 2 వేరియబుల్స్ 2 ఇటరేటర్స్ క్రియేట్ చేసుకొని కంపారిజన్ చేస్తున్నాం అని చెప్పి అదే ఇక్కడ. సో, లైక్ ముందు నేను క్లియర్ చేసేస్తా అవుట్‌పుట్స్. క్లియర్ ఉంటుంది ఇప్పుడు మనకి. ఇదా తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి. నా లిస్ట్‌లో వచ్చేసి డూప్లికేట్స్ లేవు. అందుకు ఫాల్స్ అని వచ్చింది. ఒకవేళ నేను డూప్లికేట్స్ ఇచ్చా అనుకోండి లిస్ట్‌లో ట్రూ అని వస్తుంది. సేమ్ ఇది కూడా అప్రోచ్ అదే. సో, ముందు సార్ట్ చేస్తున్నాం. సార్ట్ చేశాక మనము +1తో కంపేర్ చేస్తున్నాం. చెప్పా కదా! సార్టింగ్ తర్వాత నెక్స్ట్ కంపారిజన్సే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు అని చెప్పి. సో, ఇక్కడ కూడా నాకు డూప్లికేట్స్ లేవు కాబట్టి ఫాల్స్ అనొచ్చింది. డూప్లికేట్స్ ఉన్నప్పుడు ట్రూ అనొస్తుంది. సేమ్ ఇప్పుడు హ్యాష్ సెట్. సో, ఇదొచ్చేసి ముందు సెట్‌లో కన్వర్ట్ చేసేసి ఒక డమ్మీ సెట్ క్రియేట్ చేసుకొని, ఇక డమ్మీ సెట్‌లో మనం ఏం చేస్తున్నాము? అపెండ్ చేస్తున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ యాడ్ చేస్తున్నాం మనం వాల్యూ. ప్రతి ఒక్కటి యాడ్ చేసి చెక్ చేస్తున్నాం. సో, చూద్దాం ఇది గూడా. చూడండి ఇక్కడ డూప్లికేట్ వాల్యూ ఉన్నందుకు నాకు ట్రూ అని రిటర్న్ అయింది. ఈ లాస్ట్ అప్రోచ్ చెప్పా గదా! మనం సింపుల్‌గా సెట్ క్రియేట్ చేసేసి లెంత్ డిఫరెన్స్ చెక్ చేస్తున్నాము. ఉందంటే ఆహ్, ట్రూ అని వచ్చేస్తుంది అని జెప్పి. సో, అదే జరిగిందిక్కడ. ఇక్కడ మనకు సెట్ వేరియబుల్‌లో 4 ఎలిమెంట్సే ఉంటాయి. బికాజ్ డూప్లికేట్ లేదు గాబట్టి. ఒకవేళ డూప్లికేట్ ఉంటే ట్రూ రిటర్న్ అయిపోయింది. బికాజ్ సెట్ వేరియబుల్ ఇక్కడ 3లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. అండ్ ఎక్స్‌ప్లనేషన్ గూడా క్లియర్ ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏవైనా డిఫికల్టీ ఫేస్ అయ్యి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను థింగ్స్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఎ లాట్ మోర్. అండ్ థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. Thank you for watching. Don't forget to subscribe and share.